హాయ్ అండి. నమస్తే అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజైతే సాటర్డే స్పెషల్ అయితే మేమైతే బిర్యానీ, ఆలు కర్రీ అయితే చేసుకుంటున్నాము. అయితే మనం చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒక థర్డ్ క్లాస్, సెకండ్ క్లాస్ అలా చదువుకునేటప్పుడైతే ఊర్లో ఎవరి భోజనాలైనా మనం మంచిగా సైలెంట్‌గా కొన్నిసార్లు తెలియకపోయినా, చెప్పకపోయినా మనకేం తెలుస్తది చెప్తే గాని వెళ్ళాలి లేకపోతే లేదు అనేసైతే అప్పుడైతే తెలీదు కదా! అప్పుడంతా డిఫరెంట్‌గా ఉండేది కదా! ఇప్పుడు చాలా అంటే చాలా మారిపోయింది. ఫ్రెండ్స్ ఎవరైనా ఎళ్తే ఫ్రెండ్స్‌తో పాటు కూడా మనము ఎళ్ళిపోయేవాళ్ళం. అప్పుడు బిర్యానీ టేస్ట్ వేరు. అప్పుడు వేరు వేరు భలే అంటే భలేగా ఎంజాయ్ చేసుకుండేవాళ్ళం కదా! బిర్యానీ తినాలి అంటే మనమైతే చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు అయితే పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లకి, భోజనాలకెళ్తే మాత్రమే బిర్యానీ తినేవాళ్ళమండి. మనకైతే బిర్యానీ అసలు ఎలా చెయ్యాలో, ఏంటో అనేది కూడా తెలీదు. ఇప్పుడు యూట్యూబ్‌దైనా అందరము ఏం కావాలన్నా యూట్యూబ్‌లో చూసుకొని ప్రతీదీ ఎలాంటి వంటైనా మనకు రాని వంటైనా యూట్యూబ్‌లో చూసి నేర్చుకుంటున్నాము మంచిగా. మరి మీకు మీ ఫ్రెండ్స్‌కి ఏవైనా బిర్యానీ గురించి ఇలాంటివేమైనా ఉన్నాయా? ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కొన్ని రోజులైతే అప్పుడు ఫస్ట్‌లో అయితే ఫుల్‌గా అమ్మ హార్ బిర్యానీ ప్యాకెట్లు, అమ్మ పలావు అవేవో రెడీమేడ్ ప్యాకెట్స్ అయితే బాగా అంటే బాగా దిగాయి. దాంతో కూడా చాలా అంటే చాలా రోజుల్లో అయితే మనం ఆ బిర్యానీ అయితే తిన్నాము. ఇప్పుడు మనం బిర్యానీ చేసుకోవాలంటే చాలా ఈజీ మెథడ్‌లో అయితే మనమైతే బిర్యానీ చేసుకుంటున్నాము. అప్పుడు బిర్యానీ అంటే చాలా కష్టంగా అనిపించేది. బిర్యానీ అమ్మో! బిర్యానీ తినాలి అంటే మళ్ళీ ఎవరో ఒకరు భోజనాలకి మనకి చెప్పాలి. ఫంక్షన్స్‌లో మాత్రమే తినగలం అనేసైతే అలానే మనకైతే ఉండేది. అప్పుడు బిర్యానీ చేయాలంటే అమ్మో! బిర్యానీ చేయాలి అది ఎంత కష్టమైన పనో. బిర్యానీ చేసిన అలాంటి టేస్ట్ వస్తుందో రాదో అనేసి అయితే అనుకునేవాళ్ళం. ఇప్పుడైతే బిర్యానీ చేయాలంటే చిటికెలో చేసేస్తున్నాము. చిటికెలో తినేస్తున్నాము. అంతేకాదు ఇప్పుడు ఏ ఫంక్షన్‌కి చెప్పినా అప్పుడు ఎప్పుడు ఎవరు చెప్తారబ్బా అని అన్నట్టుండేది. ఇప్పుడు మాత్రం ఎవరు చెప్పినా అబ్బా! ఎళ్ళాలా? ఎందుకు చెప్పకపోతే మంచిది అన్నట్టయితే ఒక్కొక్కరు అయితే తయారయ్యారు. నాకైతే బిర్యానీతో ఉన్న అనుబంధం అయితే ఇదండి. మరి మీకైతే ఎలాంటి అనుబంధం అయితే ఉంది చెప్పండి. అప్పుడైతే మనం చాలా లక్కీ అండి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేసినట్టయితే ఇప్పుడు పిల్లలైతే దాంట్లో ఒక 10% కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. లక్కీ అంటే చాలా లక్కీ. అది మనతోనే ఆగిపోయినట్టు అయిపోయింది ఇంకా. ఇంకా ఆ తర్వాత అయితే ఇప్పుడంతా చాలా అంటే అంత అఫీషియలు, అంత డిఫరెంట్‌గా అయితే కల్చర్ తయారైంది. బిర్యానీలో అయితే చాలా రకాలున్నాయి. ఒక్కొక్కరు చికెన్ బిర్యానీ, ఒకరు మటన్ బిర్యానీ, ఒకరు ఫ్రాన్స్ బిర్యానీ, ఒకళ్ళు ఎవరికి ఏది నచ్చితే దాని రకంగా అయితే బిర్యానీ అయితే చేస్తారు. బిర్యానీనైతే ఎలా నచ్చితే అలా వాడుకోవచ్చు పాపం. బిర్యానీ వాడుకున్నట్టు ఎవరిని అంత వేగంగా అయితే వాడుకోలేము. అంత బాగా అయితే బిర్యానీనైతే వాడుకుంటాం. అయితే ఎన్ని బిర్యానీలు, ఎన్ని చికెన్‌లు, మటన్‌లు ఎన్ని బిర్యానీలు చేసి తిన్నా కూడా వెజిటేబుల్ బిర్యానీది అన్ని కూరగాయలేసుకొని తిన్నంత టేస్ట్ అయితే ఏ బిర్యానీ రాదు. దానంత టేస్ట్ కూడా ఏముండదు. ఒకటండి బిర్యానీకైతే మిల్ మేకర్లు అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంటు. ఈ మిల్ మేకర్లనేవి బిర్యానీకి అసలైన పేరుని తీసుకొస్తాయి. మిల్ మేకర్లు వేసి తింటే ఆ బిర్యానీ టేస్టే వేరబ్బా! మిల్ మేకర్ లేని బిర్యానీ అయితే అసలు లేదింకా.
ఇంకా ఈ జీడిపప్పులను చూస్తే ఇంకో విషయం గుర్తొస్తుంది. అప్పుడు ఫంక్షన్‌లో భోజనాలకెళ్ళినప్పుడైతే జీడిపప్పులొస్తే, "ఒరేయ్! నాకు జీడిపప్పులొచ్చాయి, నాకు జీడిపప్పులొచ్చాయి, నీకొచ్చాయా, నీకొచ్చాయా" అనేసి ఆ పక్కకి జీడిపప్పులన్నీ పెట్టించేసుకొని ఫ్రెండ్స్‌తో ఊరించుకొనైతే తినేవాళ్ళం. ఈ బిర్యానీని చూస్తుంటే ఒక్కొక్కటి అలా గుర్తొస్తూనే ఉంది. నాకైతే మాత్రం బిర్యానీ, ఆలు కర్రీ అంటే చాలా ఇష్టం. ఈ రెండుతో తింటే ఆ టేస్టే వేరబ్బా! బిర్యానీకి, ఆలూకి ఉన్ ఎప్పుడో ఏదో రుణమున్నట్టుంది. అందుకోసమే బిర్యానీ ఉంటే ఆలు ఉంటే బిర్యానీ ఈ 2 కాంబినేషన్‌లో అయితే సూపర్‌గా ఉంటుంది. మేమైతే ఇలాగే ఇంత సింపుల్‌గా అయితే బిర్యానీ అండ్ ఆలు కర్రీ చేసుకున్నాము. బిర్యానీ టేస్ట్ అయితే భలే వచ్చింది. అంటే ఎప్పుడు బాగానే వస్తుంది. ఇంకా ఈసారి అయితే టేస్టీగా అనిపించింది. బాగా ఎంజాయ్ చేసుకొనైతే మేమైతే ఈ బిర్యానీ తిన్నాము. మరి మీ ఇంట్లో సాటర్డే స్పెషల్ ఏం చేసుకున్నారు? అలాగే మీరు కూడా బిర్యానీ ఇలానే చేస్తారా? మీకు కూడా బిర్యానీ ఆలు కర్రీ అంటే నచ్చుతుందా? చికెన్, మటను అనేది నచ్చుతుందా? అలాగే కామెంట్ చేయండి. మీకు ఏ కాంబినేషన్‌లో బిర్యానీ నచ్చుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో చూసినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్. అలాగే కామెంట్ కూడా చేయండి.